మనీ పర్స్ కి ఎటువంటి పెయిడ్ గ్రూప్స్ కానీ ఛానల్స్ కానీ లేవు. మిమ్మల్ని మా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడుగుతున్నారంటే అది స్కామర్స్ అని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నంబర్ 1220 2025. ఇయర్ ఎండింగ్ అయితే వచ్చేసాం కదా. రేపటి నుంచి 2026లోకి అడుగు పెట్టబోతున్నాం. సో నెక్స్ట్ ఇయర్లోని మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ రిటర్న్స్ వస్తాయన్నది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ప్రతి ఇన్వెస్టర్ కూడా. సో ఈ రోజు వీడియోలో అదే టాపిక్ మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఫస్ట్ షేర్ చేయబోయేటువంటి డేటా ఏదైతే ఉందో దాని అయితే మిస్ అవ్వకండి. సో ఆ డేటాని క్లియర్గా మీరు అర్థం చేసుకున్నట్లయితే నెక్స్ట్ ఇయర్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ రిటర్న్స్ వస్తాయన్నది మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. ఈరోజు వీడియోలో ఆ టాపిక్ అయితే మాట్లాడుకోబోతున్నాం. లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 545 పాయింట్స్ పెరిగి 85,220 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 190 పాయింట్స్ పెరిగి 26,129 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.94% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.05% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.69% పెరిగింది. లెట్స్ గెట్ ఇన్ టు ద మెయిన్ టాపిక్. 2026లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్? స్టాక్స్ కావచ్చు, అండ్ అలాగే ఈ ఇయర్లోని గోల్డ్ అండ్ సిల్వర్ బాగా పెరిగాయి కదా. సో నెక్స్ట్ ఇయర్లో గోల్డ్ సిల్వర్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ముందుగా స్టాక్స్ విషయంకి వచ్చేసరికి ఈ ఇయర్లోని మన ఇండియన్ గవర్నమెంట్ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్లీ కండక్ట్ చేసింది కదా పాకిస్తాన్ పైన. సో ఈ ఆపరేషన్ సింధూర్లోని మనం పాకిస్తాన్కి చెందినటువంటి స్ట్రాటజిక్ లొకేషన్స్ని అయితే హిట్ చేసాం. సో ఈ స్ట్రాటజిక్ లొకేషన్స్ని హిట్ చేయడానికి మనం వేరియస్ వెపన్స్ అయితే వాడాం, అండ్ అలాగే డ్రోన్స్ యూజ్ చేసాం. వీటితో పాటు శత్రువు మనపైన డ్రోన్స్తోని అటాక్ చేసినప్పుడు వాటి నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి యాంటీ డ్రోన్ సిస్టమ్స్ని కూడా బాగానే యూజ్ చేసాం కదా. సో జనరల్ యుద్ధం జరిగినప్పుడు బోత్ సైడ్ డ్యామేజ్ జరుగుతుంది. మనం పాకిస్తాన్ని సక్సెస్ఫుల్లీ హిట్ చేసాం, మన సైడ్ కూడా చిన్న చిన్న డ్యామేజెస్ అన్నవి జరుగుతాయి కదా. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా వార్ వస్తే మన దగ్గర ఇప్పుడు వెపన్స్ ఫుల్ ఫ్లెజ్డ్గా స్టోరేజ్ ఉండాలి, అండ్ అలాగే శత్రువు మనపైన అటాక్ చేసినప్పుడు దాని నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా మన దగ్గర ఫుల్ ఫ్లెజ్డ్గా ఉండాలి కదా. సో దీనికోసం అని చెప్పి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ అయితే చేస్తుంది. ఆల్మోస్ట్ 89,000 crores వరకు కూడా రీసెంట్గా డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ అయితే ఇమీడియట్ అప్రూవల్ అయితే ఇచ్చింది కదా. సో ఈసారి మీరు ప్రొక్యూర్మెంట్లో అబ్జర్వ్ చేశారనుకోండి, మెయిన్లీ డిఫెన్స్ టెక్ సైడ్ అయితే గవర్నమెంట్ స్ట్రాంగ్గా ఫోకస్ చేస్తుంది. ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్స్ కావచ్చు, అండ్ అలాగే C4 అడ్వాన్స్ సిస్టమ్స్ కావచ్చు, వీటన్నిటి ప్రొక్యూర్మెంట్ కూడా చేస్తుంది. ఈవెన్ అన్నయ్య కూడా ప్రీవియస్ గా మీకు షేర్ చేశారు కదా. మేము డిఫెన్స్ సెక్టర్ రిలేటెడ్ గా వర్క్ చేసినప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది గవర్నమెంట్ డిఫెన్స్ టెక్ సైడ్ అయితే స్ట్రాంగ్ గా ఫోకస్ చేయబోతుంది. ఈవెన్ వేరియస్ డిఫెన్స్ కంపెనీస్ ని మీట్ అయినప్పుడు కూడా క్లియర్ గా వాళ్ళ దగ్గర నుంచి కూడా అటువంటి కామెంట్స్ వస్తున్నాయంటే డిఫెన్స్ టెక్ సైడ్ గవర్నమెంట్ స్ట్రాంగ్ గా ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా. సో ఈ డిఫెన్స్ సైడ్ గవర్నమెంట్ దగ్గర నుంచి స్ట్రాంగ్ స్పెండింగ్ ఏదైతే జరగబోతుందో దాంతో డిఫెన్స్ సెక్టర్ లో వర్క్ చేసేటువంటి ప్రైవేట్ కంపెనీసే కాకుండా డిఫెన్స్ సెక్టర్ లో వర్క్ చేసేటువంటి PSU కంపెనీస్ ఉన్నాయి కదా, ఈ PSU కంపెనీస్ కి కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి చాలా స్ట్రాంగ్ ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి డిఫెన్స్ సెక్టర్ లోని స్టాక్స్ పైన అయితే మనం ఫోకస్ చేయొచ్చు 2026 లోని. దట్టు వాల్యుయేషన్స్ పరంగా మనం చూసిన కొన్ని స్టాక్స్ రీసెంట్ గా కరెక్ట్ అయిన తర్వాత కొంత బెటర్ వాల్యుయేషన్స్ లో ఉన్నాయి, అండ్ PSU స్టాక్స్ కొన్ని అయితే ఆల్రెడీ పెరిగినా కూడా స్టిల్ వాళ్ళకి ఈ ఇయర్ లోని వచ్చేటువంటి స్ట్రాంగ్ ఆర్డర్స్ వలన మనకి ఈ స్టాక్స్ అయితే బాగానే పెర్ఫార్మ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. నౌ డిఫెన్స్ సెక్టర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఫోకస్ చేయవలసినటువంటి ఇంపార్టెంట్ సెక్టర్ షిప్ బిల్డింగ్ సెక్టర్. ఈ షిప్ బిల్డింగ్ సెక్టర్ పైన గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్ గా ఫోకస్ చేస్తుంది. ఈవెన్ చాలా ఫారెన్ కంపెనీస్ తోని మన ఇండియన్ కంపెనీస్ కూడా ఈ షిప్ బిల్డింగ్ రిలేటెడ్ గా టైప్స్ అయితే అనౌన్స్ చేస్తున్నాయి కదా. మీరు ఓల్డ్ వైడ్ అబ్జర్వ్ చేశారనుకోండి, చాలా కంట్రీస్ లోని వార్ షిప్స్ అయితే ఓల్డ్ అయిపోయాయి. సో ఇవి ఓల్డ్ అయిపోవడం వలన ఏమవుతుందంటే ఈ వార్ షిప్ రిపేర్ రిలేటెడ్ గా చాలా మంచి ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది, అండ్ దాంతోపాటు షిప్ బిల్డింగ్ రిలేటెడ్ గా కూడా చాలా బిగ్ ఆపర్చునిటీ ఉన్నది. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఆపర్చునిటీని మన ఇండియన్ కంపెనీస్ క్యాటర్ చేసే విధంగా షిప్ బిల్డింగ్ సెక్టర్ పైన అయితే క్లియర్ గా ఫోకస్ చేస్తుంది. సో దీనిలో భాగంగా ఈ షిప్ బిల్డింగ్ సెక్టర్ లోని వర్క్ చేసేటువంటి కంపెనీస్ లైక్ మాస్గండాక్ షిప్ బిల్డర్స్ కావచ్చు, ఇంకా అదర్ షిప్ బిల్డింగ్ అండ్ షిప్ రిపేర్ సర్వీసెస్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీస్ అన్ని కూడా బెనిఫిట్ పొందబోతున్నాయి. ఈ కంపెనీస్ కి ఫ్యూచర్ లోని మంచి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ మనం ఫోకస్ చేయాల్సినటువంటి సెక్టర్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్. మీకు గుర్తున్నట్లయితే చాలా రోజుల నుంచి ఈ సెక్టర్ పైన మేము పాజిటివ్ గా ఉన్నాం అని చెప్పి కంటిన్యూస్ గా మన ఛానల్లో అయితే మాట్లాడుతూనే వస్తున్నాం. దానికి మెయిన్ రీజన్ హిస్టారికల్లీ మనం చూసినట్లయితే మన
మన ఇండియన్ బ్యాంకింగ్ సెక్టర్ అయితే ప్రెసెంట్ చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతుంది. సో మన బ్యాంకింగ్ సెక్టర్ ఇంత అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో ఉండడంతోనే ఈ సెక్టర్ పైన మీరు అబ్జర్వ్ చేస్తే ఫారెన్ ఇంట్రెస్ట్ కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది. రీసెంట్ గా ఆర్బిఎల్ బ్యాంక్ లోని స్టేక్ నైతే ఫారెన్ కంపెనీ ఎక్వైర్ చేసింది. దాని తర్వాత శ్రీరామ్ ఫైనాన్స్ లో కూడా రీసెంట్ గానే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అయితే వచ్చింది కదా. దానికి కారణం ఏంటి? మన బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్ ఇంత అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతుండటంతోనే ఆ ఆపర్చునిటీని యూజ్ చేసుకునేందుకు గాను వేరియస్ ఫారెన్ ప్లేయర్స్ అయితే మన బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్ లోని ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ ఈ సెక్టర్ ఫ్యూచర్ లో కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేసేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు వాల్యుయేషన్స్ కంఫర్ట్ కూడా ఇక్కడ ఉన్నది కాబట్టి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్ కూడా మనకి మంచి రిటర్న్స్ డెలివర్ చేసేటువంటి అవకాశం అయితే ఉన్నది. ఫోర్త్, న్యూక్లియర్ ఎనర్జీ. రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూక్లియర్ ఎనర్జీ రిఫార్మ్స్ అయితే తీసుకొచ్చింది కదా. ఈ సెక్టర్ లోని ప్రైవేట్ పార్టిసిపేషన్ ని కూడా గవర్నమెంట్ అయితే అలౌ చేయడం జరిగింది. మన కంట్రీలోని పెరుగుతున్నటువంటి పవర్ డిమాండ్ ని మీట్ అవడానికి సోలార్, విండ్ అండ్ అలాగే అదర్ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్స్ పైన గవర్నమెంట్ ప్రీవియస్ గా స్ట్రాంగ్ గానే ఫోకస్ చేసిన న్యూక్లియర్ ఎనర్జీ సెక్టర్ పైన ఫుల్ ఫ్లెజ్డ్ గా ఫోకస్ అయితే లేదు కదా. నౌ ఈ న్యూక్లియర్ ఎనర్జీ సెక్టర్ పైన కూడా ఫోకస్ చేసి ఇక్కడ కెపాసిటీస్ ని స్ట్రాంగ్ గా బిల్డ్ చేసినట్లయితే ఫ్యూచర్ లో పవర్ సెక్టర్ రిలేటెడ్ గా పెరిగేటువంటి డిమాండ్ ని మనం మీట్ అయ్యేటువంటి అవకాశం ఉండడంతోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ న్యూక్లియర్ ఎనర్జీ సెక్టర్ రిలేటెడ్ గా రిఫార్మ్స్ అయితే తీసుకొచ్చింది. దీనివల్ల ఈ సెక్టర్ లో ప్రైవేట్ పార్టిసిపేషన్ అయితే ఫ్యూచర్ లో బాగానే పెరుగుతుంది కదా. సో ఈ సెక్టర్ అయితే ట్రాక్ చేయడానికి ప్రయత్నించండి. ఇక్కడ ఏవైతే చేంజెస్ జరగబోతున్నాయి అండ్ ఏ కంపెనీస్ వచ్చి ఇన్వెస్ట్ చేయబోతున్నాయి వీటన్నిటిని కూడా కీన్ గా మనం ట్రాక్ చేసాం అనుకోండి, దీనివల్ల ఏ కంపెనీస్ బెనిఫిట్ పొందుతాయి అన్నది మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఒకవేళ ఈ సెక్టర్ రిలేటెడ్ గా మీరు ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో ఎస్ అని చెప్పి షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఈ సెక్టర్ రిలేటెడ్ గా ఫుల్ ఫ్లెజ్డ్ గా ఒక వీడియో మన ఛానల్లో అయితే షేర్ చేయడానికి ప్రయత్నిస్తాం. అంటే మీ దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది అనుకోండి ఫుల్ ఫ్లెజ్డ్ గా, సో ఈ సెక్టర్ రిలేటెడ్ గా కంప్లీట్ గా వర్క్ చేసి మన ఛానల్లో ఒక వీడియోని అయితే రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తాం. సో ఈ సెక్టర్ ని కూడా మన ట్రాక్ లిస్ట్ లో ఉంచుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇయర్ లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి 2 బిగ్ రిఫార్మ్స్ వలన కన్జంప్షన్ సెక్టర్ లో అయితే చాలా మంచి బూమ్ కనపడేటువంటి అవకాశం క్లియర్ గా కనపడుతున్నది. ఫస్ట్ 2025 బడ్జెట్ లోని పర్సనల్ ట్యాక్స్ ఫ్రంట్ మనం చూసాం అనుకోండి, అప్ టు 12 lakhs వరకు కూడా నో ట్యాక్స్, ఎటువంటి ట్యాక్స్ లేదు గవర్నమెంట్ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది కదా. నో ఇక్కడ మనకి ట్యాక్స్ అడ్వాంటేజ్ ఏదైతే దొరుకుతుందో దానివల్ల ఏం జరుగుతుంది, మిడిల్ క్లాస్ చేతిలోని మనీ అయితే మిగులుతుంది. మనీ మిగిలాక మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఎవరైనా సరే ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తాం కదా. సో ఆ ఖర్చు పెట్టడం వల్ల ఏమవుతుందంటే కన్జంప్షన్ థీమ్ అన్నది పికప్ అవుతుంది. దీంతో పాటుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జిఎస్టీ రిఫార్మ్స్ ఏవైతే తీసుకొచ్చిందో, అంటే మనకి ప్రీవియస్ గా 4 స్లాబ్స్ ఉండేవి కదా, ఆ 4 స్లాబ్స్ లోని 2 స్లాబ్స్ ని తీసేసి ఫైనల్ గా ఇప్పుడు 5%, 18% స్లాబ్స్ మాత్రమే ఉంచింది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏం జరుగుతుందంటే చాలా ప్రొడక్ట్స్ హయ్యర్ ట్యాక్స్ స్లాబ్ నుంచి లోవర్ ట్యాక్స్ స్లాబ్ లోకి మూవ్ అవుతున్నాయి. సో ఇలా మూవ్ అవడం వలన మనకి ఆ ప్రొడక్ట్ కాస్ట్ అన్నది తగ్గుతుంది కాబట్టి కన్జంప్షన్ అన్నది క్లియర్ గా పికప్ అవుతుంది. ఈవెన్ ఇదే మనకి రీసెంట్ దివాళీ, దసరా ఫెస్టివల్ టైంలో అయితే క్లియర్ గా కనపడింది. మీరు ఆటో సేల్స్ డేటా చూడొచ్చు, ఆటో సేల్స్ అయితే బాగానే పికప్ అయ్యాయి. సో ఓవరాల్ గా గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ 2 రిఫార్మ్స్ వలన కన్జంప్షన్ సెక్టర్ అన్నది పికప్ అవుతుంది కాబట్టి ఈ కన్జంప్షన్ సెక్టర్ లో ఆపరేట్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవైతే క్లియర్ గా బెనిఫిట్ పొందబోతున్నాయి. ఈ 2025 లోని జరిగినటువంటి మరికొన్ని పాజిటివ్స్ మనం మాట్లాడుకోవాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేరియస్ కంట్రీస్ తోని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రిలేటెడ్ గా డిస్కషన్స్ అయితే జరుగుతుంది కదా. దీనిలో భాగంగా మనం 3 కంట్రీస్ తోని ఈ ఇయర్ లోని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాం. ఒమాన్, న్యూజిలాండ్ అండ్ అలాగే యూకే, ఈ 3 కంట్రీస్ తోని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే చేసేసుకున్నాం. అండ్ మరిన్ని కంట్రీస్ తోని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రిలేటెడ్ గా డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి. సో ఎక్కువ కంట్రీస్ తోని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కనుక జరిగింది అనుకోండి, ఏమవుతుంది, మన కంట్రీ నుంచి ఆ కంట్రీకి ఎక్స్పోర్ట్స్ అన్నవి బాగా పెరుగుతాయి కాబట్టి ఓవరాల్ గా అది మన ఎకానమీకి చాలా పాజిటివ్ కానుంది. దాంతో పాటుగా మనం ఓన్లీ యుఎస్ పైనే డిపెండ్ అవ్వకుండా వేరియస్ అదర్ కంట్రీస్ కి కూడా మన ఎక్స్పోర్ట్స్ ని డైవర్సిఫై చేసేసాం అనుకోండి, రేపు పొద్దున ఏ కంట్రీతో ప్రాబ్లం వచ్చినా కూడా దానివల్ల మన ఎకానమీ పైన మరీ అంత పెద్ద ఇంపాక్ట్ అన్నది పడదు. సో అందుకని గవర్నమెంట్ చేసుకుంటున్నటువంటి ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్యూచర్ లోని మన ఎకానమీకి అయితే బిగ్ పాజిటివ్ చేయనున్నాయి. సో ఇప్పటి వరకు ఇవన్నీ మనం పాజిటివ్ సైడ్ మాట్లాడుకుంటే, నెగిటివ్ సైడ్ మనం చూడాలనుకోండి, ఈ ఇయర్ లో మెయిన్లీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ వార్స్ అవి ఏవైతే పెరుగుతున్నాయో దానివల్ల కొంతవరకు సప్లై చైన్ దెబ్బతింటది కాబట్టి అది వరల్డ్ ఎకానమీస్ పైన ఇంపాక్ట్ అయితే చూపెడుతుంది. దీంతో పాటుగా స్టిల్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే వరల్డ్ ఎకానమీస్ అన్ని కూడా కొంత స్ట్రగుల్ అవుతున్నాయి. ఈవెన్ యుఎస్ ఎకానమీలో కూడా రికవరీ అన్నది ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ గా కనపడట్లేదు కదా. సో ఇవి కొంత నెగిటివ్ గా చూడొచ్చు. వీటితో పాటు ఇండియా అండ్ యుఎస్ మధ్యన జరగాల్సినటువంటి ట్రేడ్ డీల్
ఏదైతే ఉన్నదో ఆల్మోస్ట్ ట్రేడ్ డీల్ టాక్స్ అయిపోయి ఫైనల్ స్టేజ్ కి వచ్చేసాం, త్వరలోనే ట్రేడ్ డీల్ అవ్వచ్చు అని అనౌన్స్మెంట్స్ అయితే వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ట్రేడ్ డీల్ అయితే ఫైనల్ అవ్వకుండా అలా డిలే అవుతూ వస్తుంది కదా, దాంతో కూడా మార్కెట్ లో కొంత డిసప్పాయింట్మెంట్ అన్నది కనబడుతుంది. సో యుఎస్ తో జరిగేటువంటి ఈ ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో అది ఎంత త్వరగా జరిగితే అది మనకి అంత మంచిది. ఫర్దర్ గా కూడా ట్రేడ్ డీల్ కనుక డిలే అయినట్లయితే దాని యొక్క ఇంపాక్ట్ కొంతవరకు పడేటువంటి అవకాశం అయితే ఉన్నది. ఇవి పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ మనకి మార్కెట్ రిలేటెడ్ గా అండ్ వేరియస్ సెక్టర్స్ రిలేటెడ్ గా. గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే 2025 లోని గోల్డ్ మంచి రిటర్న్స్ డెలివర్ చేసింది. ఈవెన్ గోల్డ్ కన్నా కూడా సిల్వర్ లోనైతే చాలా మ్యాసివ్ ర్యాలీ అనేది మనం చూసాం. దీంతో ఈ రెండిట్ రిలేటెడ్ గా రీటైల్ ఇంట్రెస్ట్ ఇయర్ లో బాగా పెరిగింది కదా. నెక్స్ట్ ఇయర్ లోని గోల్డ్ సిల్వర్ ఎలా పెర్ఫార్మ్ చేయొచ్చు, ఎంత పెరగచ్చు అంటే ఇంత పర్సంటేజే పెరగచ్చు లేదా ఇంత రిటర్న్స్ డెలివర్ చేయొచ్చు అని చెప్పి ఎవరు కూడా పర్టికులర్ గా చెప్పలేరు. కాకపోతే ఇక్కడ ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై వీటి మీదే గోల్డ్ అండ్ సిల్వర్ పెర్ఫార్మెన్స్ అన్నది ఆధారపడి ఉంటుంది. సో డిమాండ్ బాగా ఉంది, సప్లై తక్కువ ఉంది, అప్పుడు ఏమవుతుంది, ప్రైస్ భయంకరంగా పెరుగుతుంది. అలా కాకుండా డిమాండ్ తక్కువ ఉండి సప్లై ఎక్కువ ఉంటే ఏమవుతుంది, ఆబ్వియస్ గా ప్రైస్ అన్నది కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి వరల్డ్ వైడ్ చూసినట్లయితే సిల్వర్ యొక్క యూసేజ్ వేరియస్ ఇండస్ట్రీలో పెరగడం అండ్ డిమాండ్ కి తగినట్టుగా సప్లై లేకపోవడం వలన ఈ ఇయర్ లోని సిల్వర్ లో మనం మంచి ర్యాలీయే చూసాం. కాకపోతే సిల్వర్ లో ఎవరైతే ఫ్రెష్ గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటుంటారో వాళ్ళైతే మాత్రం సిల్వర్ లో ఉన్నటువంటి ఒక రిస్క్ గుర్తుపెట్టుకోవాలి. గోల్డ్ తో కంపేర్ చేస్తే సిల్వర్ ఈజ్ మోస్ట్ వాలటైల్ మెటల్. సిల్వర్ ప్రైస్లు పెరిగినప్పుడు ఎలాగైతే పెరుగుతాయో అలాగే సప్లై బాగా పెరిగి డిమాండ్ తగ్గింది అనుకోండి, సిల్వర్ ప్రైస్లు కూడా అలాగే కరెక్ట్ అవుతాయి. హిస్టారికల్లీ సిల్వర్ యొక్క పెర్ఫార్మెన్స్ చూసారనుకోండి మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ప్రైస్లు పెరిగినప్పుడు ఒక్కసారి ఇలా పెరుగుతాయి, పడినప్పుడు కూడా అలాగే కరెక్ట్ అవుతాయి. సో అందుకనే సిల్వర్ లో ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రిస్క్ అయితే గుర్తుపెట్టుకుని ఇన్వెస్ట్మెంట్ చేయడం అన్నది బెటర్. గోల్డా సిల్వరా ఇక్కడ రెండిటిలోని ఏది కొంత సేఫెస్ట్ అంటే సిల్వర్ తో కంపేర్ చేస్తే ఎప్పుడు కూడా గోల్డ్ ఈస్ ద సేఫెస్ట్ అసెట్ క్లాస్ అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. ఐ హోప్ ఇప్పటి వరకు స్టాక్స్ రిలేటెడ్ గా, గోల్డ్ రిలేటెడ్ గా అండ్ సిల్వర్ రిలేటెడ్ గా ఏదైతే వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేసామో ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాం. మీకు గనుక హెల్ప్ఫుల్ అయింది అనిపించినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ సిల్వర్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. ఈ రోజు సెషన్ లోని MCX లోని సిల్వర్ ప్రైస్ అయితే 5% పైనే కరెక్ట్ అయింది. ఈవెన్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో కూడా సిల్వర్ ప్రైస్ లో ఫాల్ కనిపిస్తుంది. రీసెంట్ గా CME గ్రూప్ వాళ్ళు సిల్వర్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ రిలేటెడ్ గా మార్జిన్ రిక్వైర్మెంట్ పెంచిన తర్వాత మొన్న సిల్వర్ ప్రైస్ లో బాగానే ప్రెషర్ కనపడింది కదా. దాని తర్వాత నిన్న సిల్వర్ ప్రైస్ కొంత రికవర్ అయినా మళ్ళీ ఈ రోజు సెషన్ లోని ప్రాఫిట్ బుకింగ్ అన్నది కనపడింది. జనరలీ సిల్వర్ ఈజ్ మోస్ట్ వాలటైల్ మెటల్. ఇందాకలే మనం మాట్లాడుకున్నాం కదా, సిల్వర్ ప్రైస్ పెరిగినప్పుడు ఎలాగైతే పెరుగుతుందో పడినప్పుడు కూడా అలాగే కరెక్ట్ అవుతుంది. సో సిల్వర్ లోని జనరలీ ఆ వాలటాలిటీ ఎక్కువ కనపడుతుంది అన్నది ఇన్వెస్టర్స్ అయితే క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు కూడా అంటే సిల్వర్ ప్రైస్లు ఇంతలా పెరిగిపోయిన తర్వాత కొంత ప్రాఫిట్ బుకింగ్ బాగానే జరిగి ఉండొచ్చు. దాంతోనే ఈ రోజు సెషన్ లోని సిల్వర్ ప్రైస్ అయితే కరెక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది స్టీల్ స్టాక్స్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. దానికి రీజన్ ఏంటంటే చైనా, వియత్నాం అండ్ నేపాల్ ఈ 3 కంట్రీస్ నుంచి మన కంట్రీలోకి స్టీల్ ప్రొడక్ట్స్ డంపింగ్ అయితే స్ట్రాంగ్ గా జరుగుతుండడం వలన మన లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇంపాక్ట్ అవుతున్నారని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఈ 3 కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటి సెలెక్ట్ స్టీల్ ఇంపోర్ట్స్ పైన 12% సేఫ్ గార్డ్ డ్యూటీని అయితే 3 years పాటు ఇంపోజ్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఈ 3 కంట్రీస్ నుంచి ఇప్పటి వరకు మన లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఏదైతే కాంపిటీషన్ ని ఫేస్ చేస్తున్నాయో ఆ కాంపిటీషన్ తగ్గుతుంది. దీంతో పాటు ఫ్యూచర్ లో స్టీల్ ప్రైస్ కూడా పెరగచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగాయి. దాంతోనే ఈ రోజు సెషన్ లో మోస్ట్ ఆఫ్ ది స్టీల్ స్టాక్స్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. నెక్స్ట్ తమిళనాడులోని ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ అయితే పెంచేందుకు గాను తమిళనాడు గవర్నమెంట్ ప్రీవియస్ గా తమిళనాడులో కొనుక్కుని రిజిస్టర్ చేసుకునేటువంటి 2 wheelers, ప్రైవేట్ కార్స్, 3 seaters, రిక్షాస్ వీటన్నిటిపైన 2023 January 1st నుంచి 2025 December 31st వరకు కూడా 100% మోటార్ వెహికల్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అయితే అనౌన్స్ చేసింది. ఈ ఎగ్జంప్షన్ టైం ఈ రోజుతోని ఎండ్ అవుతుండడంతో తమిళనాడు గవర్నమెంట్ దీన్ని మరొక 2 years పాటు అంటే 2027 December 31st వరకు ఎక్స్టెండ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసింది. సో నెక్స్ట్ 2 years పాటు కూడా తమిళనాడులోని ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ని కొనుక్కుంటారో వాళ్ళందరికీ కూడా ఈ 100% మోటార్ వెహికల్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అయితే లభించనున్నది. సో తమిళనాడు గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ డిసిషన్ వలన 2025 లోని తమిళనాడులోని ఎలక్ట్రిక్ వెహికల్ అడాప్షన్ 7.8% కి అయితే రీచ్ అయిందని, ఫర్దర్ గా కూడా దీన్ని పెంచేందుకు గాను తమిళనాడు గవర్నమెంట్ దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నట్లుగా వీళ్ళ ఇండస్ట్రీస్ మినిస్టర్ అయితే కామెంట్ చేశారు. ఓవరాల్ గా తమిళనాడు గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ స్టెప్ వలన తమిళనాడు స్టేట్ లోని ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ మరింత పెరగచ్చు. కాబట్టి ఈ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్ గా ఇది మనం పాజిటివ్ గా చూడొచ్చు. ఓవరాల్ గా ఎవ్రీ స్టేట్ లోని ఈవీ సేల్స్ అయితే బాగానే
పెరుగుతున్నాయి. కాకపోతే హైవేస్ లో అది ఇంకా ఛార్జింగ్ ఇన్ఫ్రాన్ అయితే స్ట్రాంగ్ గా బిల్డ్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ప్రివీ స్పెషాలిటీ కెమికల్ స్టాక్ లో చాలా ప్రెషర్ కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ ప్రివీ స్పెషాలిటీ కెమికల్స్ యొక్క ప్రమోటర్స్ ఈ రోజు సెషన్ లో బ్లాక్ డీల్ లోని కొంత పార్ట్ ఆఫ్ ది స్టేక్ సెల్ చేయొచ్చు అని చెప్పి నిన్న నైట్ న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. అండ్ ఈ రోజు సెషన్ లో ఈ బ్లాక్ డీల్ కూడా జరిగింది. ఈ బ్లాక్ డీల్ లో ఓవరాల్ గా 9.93% స్టేక్ అయితే హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. సో ఇంత లార్జ్ సైజ్ లోని స్టేక్ హ్యాండ్స్ చేంజ్ అవడంతోనే ఈ రోజు సెషన్ లో ప్రివీ స్పెషాలిటీ కెమికల్ స్టాక్ లోని అంత ప్రెషర్ అయితే కనపడింది. సో ఈ బ్లాక్ డీల్ లో వీళ్ళ ప్రమోటర్ గ్రూపే ఈ స్టేక్ సేల్ చేసినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి ఎవరు బై చేశారన్నది మనం చూడాలి. ఓవరాల్ గా ఈ బ్లాక్ డీల్ రిలేటెడ్ డీటెయిల్స్ మనకి ఈ రోజు నైట్ గా అప్డేట్ అవుతాయి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డై ఇంటర్మీడియట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే కిరి ఇండస్ట్రీస్ లిమిటెడ్ స్టాక్ నియర్లీ 20% అయితే పెరిగింది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ కిరి ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళకి డై స్టార్ అనేటువంటి కంపెనీలోని 37.57% స్టేక్ ఉన్నది. ఇది వీళ్ళ అసోసియేట్ కంపెనీ. అండ్ రిమైనింగ్ 63% ఆఫ్ ది స్టేక్ ని చైనీస్ కంపెనీ అయితే హోల్డ్ చేసేది. కాకపోతే ఆ చైనీస్ కంపెనీ కిరి ఇండస్ట్రీస్ మధ్యన డిస్ప్యూట్స్ అయితే ఉండడంతో ఈ స్టేక్ సేల్ రిలేటెడ్ గా సింగపూర్ ఇంటర్నేషనల్ కమర్షియల్ కోర్ట్ ని కిరి ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళు లాంగ్ బ్యాక్ అప్రోచ్ అయ్యారు. అంటే 2015 లోని ఇష్యూ ఇది. కానీ అప్పటి నుంచి ఇది సాగుతూనే వస్తూ ఉన్నది. అండ్ దాని తర్వాత సింగపూర్ ఇంటర్నేషనల్ కమర్షియల్ కోర్ట్ వాళ్ళు కిరికి ఫేవర్ గా తీర్పు అయితే ఇచ్చారు. అంటే కిరి ఇండస్ట్రీస్ యొక్క స్టేక్ ఏదైతే ఉందో దాన్ని సేల్ చేసి దాని సేల్ ప్రొసీడింగ్స్ లో భాగంగా వీళ్ళకి మన ఇండియన్ కరెన్సీలో చూసినట్లయితే 6,200 crores వరకు కూడా ఇవ్వాలని చెప్పి కోర్ట్ అయితే ఆదేశించింది. దాని తర్వాత అది అంటే చైనీస్ కంపెనీ వెనకపోవడం, ఆ తర్వాత మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ కోర్టులో హియరింగ్ జరగడం, ఇవన్నీ జరిగిన తర్వాత ఫైనల్లీ ఈ స్టేక్ సేల్ అయితే ఇప్పుడు జరిగిపోయి కిరి ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళు వాళ్ళ అకౌంట్ లోని ఈ 6,000 crores అయితే రిసీవ్ చేసుకున్నట్టుగా ఈ రోజు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. ప్రెసెంట్ కిరి ఇండస్ట్రీస్ యొక్క మార్కెట్ క్యాప్ మీరు చూసినట్లయితే అప్రాక్సిమేట్లీ వీళ్ళది 4,000 crores పైన మార్కెట్ క్యాప్ లో ట్రేడ్ అవుతున్నటువంటి కంపెనీ. సో 4,000 crores పైన మార్కెట్ క్యాప్ లో ట్రేడ్ అవుతున్నటువంటి కంపెనీకి ఈ స్టేక్ సేల్ ప్రొసీడింగ్స్ లో భాగంగా 6,000 crores పైన క్యాష్ రాబోతున్నదంటే వీళ్ళ బ్యాలెన్స్ షీట్ అయితే ఫర్దర్ గా స్ట్రెంథెన్ అవబోతున్నది కదా. సో ఈ క్యాష్ ఏదైతే రాబోతుందో దాన్ని కిరి ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళు ఫ్యూచర్ ఎక్స్పాన్షన్స్ రిలేటెడ్ గా అది యూజ్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. దాంతోనే స్టాక్ లో ఈ రోజు అంత పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వోడాఫోన్ ఐడియా స్టాక్ లోని సడన్ గా చాలా ప్రెషర్ కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ వోడాఫోన్ ఐడియా గవర్నమెంట్ కి పే చేయాల్సినటువంటి ఏజీఆర్ డ్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏజీఆర్ డ్యూస్ రిలేటెడ్ గా 50% వరకు కూడా వేవర్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్ ఫస్ట్ లో ఎక్స్పెక్ట్ చేసిందంటే గవర్నమెంట్ దగ్గర నుంచి వోడాఫోన్ ఐడియా రిలేటెడ్ ఇటువంటి పాజిటివ్ అనౌన్స్మెంట్ రావచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ కి కూడా వోడాఫోన్ ఐడియాలో స్టేక్ ఉన్నది కాబట్టి వోడాఫోన్ ఐడియాని ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పి ఈ ఏజీఆర్ డ్యూస్ లోని మినిమం 50% వేవర్ అయితే గవర్నమెంట్ అనౌన్స్ చేయొచ్చని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినా గవర్నమెంట్ దగ్గర నుంచి అయితే అటువంటి అనౌన్స్మెంట్ ఏమీ రాలేదు. ఈ రోజు క్యాబినెట్ ఈ వోడాఫోన్ ఐడియా ఏజీఆర్ డ్యూస్ అమౌంట్ టోటల్ గా 87,695 crores ఉన్నది కదా. ఈ అమౌంట్ కి 5 years మారిటోరియం పీరియడ్ మాత్రమే ఇవ్వడం జరిగింది. సో 5 years మారిటోరియం పీరియడ్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ 31 వరకు కూడా ఈ డ్యూస్ ని పే చేసుకోవడానికి వోడాఫోన్ ఐడియాకి గవర్నమెంట్ అవకాశం ఇచ్చింది. సో వీళ్ళకి టైం ఎక్స్టెన్షన్ దొరికినా కూడా ఇంత అమౌంట్ ని వీళ్ళు పే చేయాలంటే అది వోడాఫోన్ ఐడియా మీద ప్రెషరే కదా. ప్రెసెంట్ వీళ్ళు చూసినట్లయితే వీళ్ళ దగ్గర క్యాష్ పెద్దగా లేదు, వీళ్ళ బిజినెస్ కూడా పెద్దగా గ్రో అవ్వట్లేదు. ఇన్ఫాక్ట్ వీళ్ళ సబ్స్క్రైబర్స్ ని కోల్పోతూనే వస్తున్నారు. అండ్ వీళ్ళు 5G ఎక్స్పాన్షన్ చేయాలన్నా వీళ్ళకి చాలా డబ్బులు అవసరం కూడా ఉన్నది. వీళ్ళు ఫండ్ రైజ్ చేద్దాం అనుకుంటున్నా వీళ్ళకి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి సపోర్ట్ కూడా లభించట్లేదు. వీళ్ళకి ఎవరైనా లోన్స్ ఇచ్చారనుకోండి, ఒకవేళ కంపెనీ డిఫాల్ట్ చేస్తే ఓవరాల్ గా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ పైన దాని ప్రెషర్ పడుతుంది. కాబట్టి ఎటువంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ముందుకు రావట్లేదు. గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా వేవర్ రిలేటెడ్ గా ఎటువంటి అనౌన్స్మెంట్ కూడా రాకపోవడంతోనే మార్కెట్ లోని డిసప్పాయింట్మెంట్ అన్నది కనపడింది. దాంతోనే ఈ రోజు సెషన్ లో వోడాఫోన్ ఐడియా స్టాక్ లో మనం అంత ప్రెషర్ చూసాం. ఈ సిచ్యువేషన్ నుంచి వోడాఫోన్ ఐడియా ఎలా నెట్టుకు వస్తుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్ వాళ్ళు కార్పొరేట్ ఇన్సాల్వెన్సీకి వెళ్లిపోయినటువంటి ఫ్యూచర్ సప్లై చైన్ సొల్యూషన్స్ లిమిటెడ్ అయితే ఎన్సిఎల్టీ ద్వారా అయితే ఎక్వైర్ చేస్తున్నారు. ఈ ఎక్విజిషన్ ప్రొసీజర్ లో భాగంగా ఈ ఫ్యూచర్ సప్లై చైన్ సొల్యూషన్స్ లిమిటెడ్ యొక్క టోటల్ ఈక్విటీ ఏదైతే ఉన్నదో ఆ ఈక్విటీని వీళ్ళు కంప్లీట్ గా క్యాన్సిల్ చేసేస్తున్నారు. అంటే ఆ ఈక్విటీ వాల్యూ 0 అయిపోబోతుంది. సో ఇది కొత్త కాదు. ఇటువంటి కార్పొరేట్ ఇన్సాల్వెన్సీకి వెళ్ళిపోయినటువంటి కంపెనీస్ ని, చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ని ఎక్వైర్ చేసి దాని తర్వాత ఆ కంపెనీ యొక్క ఈక్విటీని అయితే వాళ్ళు 0 చేసేస్తుంటారు. దానివల్ల ఏం జరుగుతుందంటే ప్రీవియస్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వాల్యూ 0 అయిపోద్ది. కాబట్టి వాళ్ళైతే నష్టపోనున్నారు. అందుకని ఏదైనా కంపెనీ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీకి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద కంపెనీ వచ్చి ఎక్వైర్ చేస్తుంది అనుకోండి, ఆ ఎక్విజిషన్ ప్రాసెస్ ఎందుకు చేస్తుందంటే వాళ్ళు ఎక్వైర్ చేసిన తర్వాత దాన్ని రివైవ్ చేస్తారా లేదా అన్నది అర్థం చేసుకున్న తర్వాత మనం డిసిషన్ తీసుకోవాలి తప్ప ఇలాంటి కేసెస్
లో అంటే అప్పులు ఊబిలో కూరుకుపోయినటువంటి కంపెనీని అక్వైర్ చేసిన తర్వాత జనరలీ అంటే ఆ కంపెనీకి ఉన్నటువంటి అసెట్స్ అవి వాళ్ళకి నచ్చి వాళ్ళు అక్వైర్ చేయొచ్చు. అక్వైర్ చేసిన తర్వాత జనరలీ డెట్టర్స్ ఎవరైతే ఉంటారో అంటే అప్పులు ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఆ డబ్బులు ముందుగా పే చేస్తారు. లాస్ట్ ప్రిఫరెన్స్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ కు ఉంటుంది. సో దానిలో భాగంగానే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఈక్విటీని కంప్లీట్ గా రైట్ ఆఫ్ చేసేస్తారు. ఈ కంపెనీ విషయంలో కూడా ఇదే జరిగింది. నెక్స్ట్ భారత్ ఫోర్జ్ వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళతోని లార్జెస్ట్ స్మాల్ ఆర్మ్స్ కాంట్రాక్ట్ అయితే సైన్ చేశారు. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ఇండియన్ ఆర్మీ కోసం అని చెప్పి 2,55,128 CQB కార్బైన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 5 years పీరియడ్ లో ఎగ్జిక్యూట్ చేయాలి. అండ్ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1,661 crores. సో వీళ్ళు కొత్తగా ఈ కాంట్రాక్ట్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో భారత్ ఫోర్జ్ స్టాక్ లోని కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఐటీ ఇన్ఫ్రా రిలేటెడ్ సర్వీసెస్ ని ఆఫర్ చేసేటువంటి డైనకాన్ సొల్యూషన్స్ వాళ్ళకి ఆర్బీఐ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ఆర్బీఐకి 5 years పాటు ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ ప్లాట్ఫామ్ ఇంప్లిమెంటేషన్, మెయింటెనెన్స్ అండ్ అలాగే లెర్నింగ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 249 crores. సో ఇంత చిన్న కంపెనీకి ఆర్బీఐ దగ్గర నుంచి మంచి ఆర్డర్ వచ్చేసరికి ఈ రోజు సెషన్ లో డైనకాన్ సొల్యూషన్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి ఐడియల్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ వాళ్ళకి కోల్ ఇండియా లిమిటెడ్ యొక్క సబ్సిడరీస్ నుంచి బల్క్ ఎక్స్ప్లోజివ్స్ ని సప్లై చేసేందుకు గాను కాంట్రాక్ట్ అయితే విన్ అయ్యారు. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 4,193 million rupees. అండ్ దీంతో పాటు వీళ్ళు 15 million rupees వర్త్ క్యాట్రిడ్జ్ ఎక్స్ప్లోజివ్స్ ని కూడా సప్లై చేసేందుకు గాను మరొక కాంట్రాక్ట్ విన్ అవడం జరిగింది. సో రెండింటిని కలిపి చూసినట్లయితే వీళ్ళు ఓవరాల్ గా 4,208 million rupees వర్త్ కాంట్రాక్ట్ ని విన్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ రీసెంట్ గా శక్తి పంప్స్ వాళ్ళకి కంటిన్యూస్ గా ఆర్డర్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు కొత్తగా మధ్యప్రదేశ్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ దగ్గర నుంచి వీళ్ళు కాంట్రాక్ట్ అయితే విన్ అయ్యారు. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు స్టాండ్ అలోన్ ఆఫ్ గ్రిడ్ డీసీ సోలార్ ఫోటోవాలిటిక్ వాటర్ పంపింగ్ సిస్టమ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 170 crores. సో వీళ్ళు కంటిన్యూస్ గా ఆర్డర్స్ విన్ అవుతుండటంతో వీళ్ళ ఆర్డర్ బుక్ బాగా గ్రో అవుతుంది కాబట్టి ఇది శక్తి పంప్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ సోలార్ మోడల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి వారీ ఎనర్జీస్ వాళ్ళకి ఒక రెన్యూడ్ కస్టమర్ దగ్గర నుంచి 1,500 మెగావాట్ ఆర్డర్ అయితే వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా ఈ కస్టమర్ కి వీళ్ళు సోలార్ మాడ్యూల్స్ ని సప్లై చేయవలసి ఉన్నది. నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కి ఈపీసీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి వారీ రెన్యూబుల్ టెక్నాలజీస్ లిమిటెడ్ వాళ్ళకి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 96.5 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ కి ఈపీసీ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ ని ఫైనాన్షియల్ ఇయర్ 26-27 లోని వీళ్ళు కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ బల్క్ ఎక్స్ప్లోజివ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి సోలార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళకి కోల్ ఇండియా వాళ్ళ సబ్సిడరీ కంపెనీస్ రిలేటెడ్ గా కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1,746 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు కోల్ ఇండియా లిమిటెడ్ యొక్క సబ్సిడరీస్ కోసం బల్క్ ఎక్స్ప్లోజివ్స్ ని సప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ ని 2 years లోని వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయాలి. నెక్స్ట్ వొకాడ్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ వొకాడ్ లిమిటెడ్ వాళ్ళ WCK522 ఇది జైడ్ బెక్టమ్ 1G అండ్ కేఫ్పైమ్ 2G యొక్క కాంబినేషన్. దీనికి యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ వాళ్ళు యాక్సెలరేటెడ్ అసెస్మెంట్ అయితే గ్రాంట్ చేయడం జరిగింది. ఈ యాక్సెలరేటెడ్ అసెస్మెంట్ అంటే సీరియస్ అండ్ లైఫ్ థ్రెటనింగ్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటి ట్రీట్మెంట్ కి ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని చెప్పి యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ వాళ్ళు ఈ యాక్సెలరేటెడ్ అసెస్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ దగ్గర నుంచి ఈ యాక్సెలరేటెడ్ అసెస్మెంట్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో వొకాడ్ లిమిటెడ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ హుండై మోటార్స్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఈ January 1st నుంచి వీళ్ళకి చెందినటువంటి వేరియస్ మోడల్ రేంజ్ పైన 0.6% ప్రైస్ ఇంక్రీజ్ చేయబోతున్నట్టుగా ఈ రోజు అనౌన్స్ చేశారు. యాక్చువల్లీ మెటల్ అండ్ కమోడిటీ ప్రైస్లు అయితే పెరిగాయని దాంతోనే వీళ్ళకి చెందినటువంటి వెహికల్స్ యొక్క ప్రైస్లు పెంచుతున్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఎప్పుడైతే జనరల్ ఈ కమోడిటీ ప్రైస్లు పెరుగుతాయో ప్రైస్లు పెరిగినప్పుడు ఒకవేళ వీళ్ళు ప్రైస్ హైక్ తీసుకోలేదు అనుకోండి దానివల్ల వీళ్ళ మార్జిన్స్ ఇంపాక్ట్ అవుతాయి. కాబట్టి ఓఎంసీ పెరిగిన కాస్ట్ ని ఎండ్ యూజర్ కి అయితే పాస్ ఆన్ చేసేస్తుంటాయి. జనరల్ ఇలా పాస్ ఆన్ చేయడం వల్ల వీళ్ళ మార్జిన్స్ పైన ఇంపాక్ట్ పడకుండా వీళ్ళు జాగ్రత్త పడుతుంటారు. సో ఓవరాల్ గా ఈ ప్రైస్ హైక్ తీసుకోవడం వల్ల కొనుక్కునేటువంటి కస్టమర్ రిలేటెడ్ గా ఇది నెగిటివ్ అయినా కూడా ఇది ఓఎంస్ రిలేటెడ్ గా అయితే మనం పాజిటివ్ గానే చూడొచ్చు. నెక్స్ట్ జీపీటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వాళ్ళకి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 669 crores. కాకపోతే ఇది
వీళ్ళ కన్సోర్టియం విన్ అయినటువంటి ఆర్డర్. దీనిలోని వీళ్ళ షేర్ 51%, అంటే వీళ్ళకి 341 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు రాజస్థాన్ జోధ్పూర్ సిటీలోని 4-lane ఎలివేటెడ్ రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. అండ్ ఈరోజు డైలీ మనిషిలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.